హాయ్ పద్మ. హాయ్ మేడం. ఏంటి అన్ని పద్మ మేడం ఏంటి అన్ని సర్దిసవి ఈరోజు మనము కేఎఫ్సి చికెన్ చేసుకుందాం మేడం. ఈరోజు సండే కదా, కేఎఫ్సి చికెన్ చేద్దామని. అవునా? కేఎఫ్సి చికెన్ అంటే ఇదేంటి స్కిన్ ఇలా ఉంది? ఆ స్కిన్ తో ఉండాలి మేడం. అవునా? చికెన్ ఇలా ఉండాలా? స్కిన్ తో ఉండాలి. అప్పుడు మనకి హోటల్లో చేసినట్టుగా వస్తుంది అనమాట. కేఎఫ్సి చికెన్ ఎలా అయితే బయట ఉంటుందో మనం తీసుకుంటామో అలాగే ఉంటుంది సేమ్. అయితే చెయ్యేది రోజు చూస్తాను. బాగానే కడిగిసి తెచ్చేసుకున్నావు అన్ని, చక్కగా రెడీ చేసావు. ఈరోజు సండే కాబట్టి నువ్వు కేఎఫ్సి చికెన్ చేస్తున్నావు కాబట్టి నీకోసం ఒక స్పెషల్ డ్రింక్ ఇస్తాను. ఆ డ్రింక్ తాగేసి ప్రాసెస్ అయితే మొదలు పెట్టు. ముందుగా మనం చికెన్ కడుక్కొని లెగ్ పీసులు కడుక్కొని మనం ముందు పక్కన పెట్టుకోవాలి. ఇట్లకి ఇలా మనం ఘాట్లు పెట్టుకోవాలి. నువ్వు పెట్టి 4 సైడ్లు మనం ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఓకే, ఇలా పెట్టుకుంటే మనకి మంచిగా ఎందుకని అలాగా అందులో ఉప్పు కారం అన్ని కూడా మంచిగా పడతాయి. ఓకే, అన్నిటికి ఇలాగే పెట్టుకోవాలి. అన్నిటికి మనం ఇలాగా చేసుకుంటాం. ఓకే, ఇలాగా ఎన్ని లెగ్గలు తెచ్చుకున్నావు పద్మ? నేను 7 తెచ్చుకున్నాను మేడం. ఇలా మనం కట్ చేసుకోవాలి. ఈ స్కిన్ తోనే ఇలాగ బాయిల్ అయిపోతుందా పద్మ? మంచి కేఎఫ్సి చికెన్ వస్తుంది మేడం, బాగా వస్తుంది. స్కిన్ లెస్ చేయకూడదా? చేయకూడదు మేడం, స్కిన్ లెస్ ఎప్పుడు కూడా చేయకూడదు. ఈ చికెన్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం పద్మ. ప్రతిసారి కేఎఫ్సి చేయమని అడుగుతున్నారు. కానీ చేయండి మేడం, నేను చూపిస్తాను మీకు. ఓకే, మీరు ఈసారి చేయండి పిల్లలకి. పిల్లల కోసమే ఇప్పుడు నేను నేర్చుకోవడం. నాకు కేఎఫ్సి చికెన్ తినడమే కానీ వండడం అయితే రాదు మేడం. మనం ఇందులోని ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్లు మనం ఇందులోని సాల్ట్ వేసుకోవాలి మేడం. ఇలాగా మనం ఒకే దగ్గర వేయకూడదు, 2 స్పూన్లు. ఓకే మేడం. కారం ఎన్ని స్పూన్లు వేస్తావు? 2 స్పూన్లు మేడం కారం. ఓకే, పసుపు కొంచెం వేసుకోండి మేడం. ఓకే, 1/2 స్పూన్ లాగా వేసుకోండి. మిరియాల పౌడర్ మేడం స్పూన్ వేసుకోవాలి. ఒకటి సరిపోద్దా? సరిపోద్ది మేడం. ఓకే, ఇదేంటి పద్మ? డార్క్ సోయా సాస్ మేడం. ఓకే, అంతా వేసేసుకోవాలి. దీని క్వాంటిటీ అంటే ఏమన్నా ఉందా? ఇది 1 కప్పు తీసుకున్నావా? క్వాంటిటీ అంటే ఒక 3 స్పూన్లు. ఓకే, ధనియా పొడి మేడం 1 స్పూను. ఓకే, వేసుకోవాలి, మొత్తం చల్లుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మేడం 1 స్పూన్ సరిపోద్ది. 1 నిమ్మకాయలోని 1/2 ముక్క నేను పిండుకొని పక్కన పెట్టుకున్నాను. ఇది కూడా వేసేసుకోవాలి. జ్యూస్ కూడా బాగానే వచ్చింది. అవును మేడం, ఒక్కటి అంటే పెద్ద నిమ్మకాయ సైజు, అందులో 1/2 ముక్క వేసుకోవాలి మనం. ఇదేంటి పద్మ? ఉల్లిపాయలు, ఆనియన్స్ మేడం. ఆనియన్స్ మనం ఒకటి తీసుకొని బరగ్గా చేసుకొని మనము ఇలా పిండుకొని వేసుకోవాలి మేడం. చూడండి రసం వస్తుంది చూసారా, ఇలా చికెన్ లోకి వేసుకోవాలి. ఈ రసం పిండుకోవాలి, ఉల్లిపాయ రసం. మనకి ఆనియన్ పౌడర్ ఉంటే ఉల్లిపాయ జ్యూస్ వద్దు మేడం, ఆనియన్ పౌడర్ వేసుకోవచ్చు. ఆనియన్ పౌడర్ కూడా ఉంటుందా పద్మ? ఆనియన్ పౌడర్ ఉంటది మేడం, బయట సూపర్ మార్కెట్ లో అమ్ముతారు. ఓకే, అది లేకపోతే ఇలా మనం 1 ఆనియన్ తీసుకొని బరగ్గా చేసుకొని మనం ఇలా రసం తీసుకోవాలి. ఓకే, ఇదేంటి పద్మ? ఇది షుగర్ మేడం. పంచదార లైట్ గా వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది మేడం. కొద్దిగా చూసారా? ఓకే, 7 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి మనం. చిన్నది షుగర్ వేసుకొని చిలుక్కొని తీసుకున్న పెరుగు అనమాట. అంటే ఒకసారి మిక్సీ పట్టేసుకొని వేసుకోవాలి పెరుగు. ఓకే, చూడండి 1 కప్పు పెరుగు అంటే 7 లెగ్స్ కి 1 కప్పు పెరుగు వేసాం. అవును మేడం. ఓకే, దీన్ని ఇలా మిక్స్ చేసేసుకోవాలా? మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి మొత్తం. చూసారా, ఇలా మంచిగా అన్నిటికి ఇవంతా జ్యూస్ పట్టించాలి. తర్వాత కొంచెం మనం ఉప్పు కారం చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇలాగా అలాగా పెరుగులోనే నానాలి. ఒక 2 అవర్స్ మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాం. ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలా? అవును మేడం. ఓకే, ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాం. సరే అయితే అంటే కొంచెం వాటర్ లాగా వచ్చింది కదా, అంటే పెరుగు అది? ఇది పెరుగు మేడం, ఇలానే ఉండాలి మేడం. కేఎఫ్సి కంటే ఇలానే ఉండాలి మనకి. ఓకే ఓకే
అన్ని బాగా నానుతాయి. అలాగే అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం అంతే. మేడం 2 hours ఉంచుకోవాలి కదా. 2 hours మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం. మేడం కేఎఫ్సి చికెన్ కి 2 కప్పులు మైదా వేస్తున్నాను చూడండి. ముందు మైదా వేసుకోవాలా? మేడం మైదా వేసుకోవాలి. 2 కప్పులు మైదాకి 1 కప్పు కార్న్ ఫ్లవర్. సేమ్ క్వాంటిటీ 2 కప్పులకి మైదాకి 2 కప్పులు మైదాకి 1 కప్పు కార్న్ ఫ్లవర్. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను సాల్ట్ తర్వాత 1 స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. 1 స్పూను కారపొడి వేసుకోవాలి. 1 హాఫ్ స్పూను ధనియాల పొడి, 1 హాఫ్ స్పూను బేకింగ్ పౌడర్. ఇప్పుడు ఇవన్నీ మనం కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఓకేనా? ఇవన్నీ మిక్స్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇలా పొడి పిండిని మొత్తం అన్ని వేసేసిన తర్వాత ఈ మాదిరిగా కలిపేసుకోవాలి. ఓకే ఫైన్, బాగుంది. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి, మొత్తం అంతా కలిసిపోవాలి. అవును మేడం, ఇలా కలిసిపోవాలి. 2 hours తర్వాత మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకునే చికెన్ ని మనం బయటికి తీసుకొని పెట్టుకోవాలి. చూసారా ఎలా నానిందో? ఇలా నానాలి. మనం ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఐస్ వాటర్ పోసుకోవాలి. ఇలా ఉండాలండి నీళ్ళు, చాలా అంటే కూల్ ఎక్కువ ఉండాలి, ఎక్కువ కూల్ ఉండాలి. ఇప్పుడు ఈ లెగ్ పీస్ తీసుకొని ఈ లెగ్ పీస్ని మనం ఒక్కసారి కిందకి పైకి ఒక్కసారి అని అప్పుడు ఈ పిండిలోని మనం టర్న్ చేయాలి. ఇలా 2 సైడ్లు ఇలా చేసుకోవాలి. అంటించాలి. ఫస్ట్ అంటించిన తర్వాత ఈ కూల్ వాటర్ కనిపిస్తుంది కదండి, ఈ కూల్ వాటర్లో ఒక్కసారి ఇలా వేసి మనం వాటర్లో వేసుకున్నాం కదా, మళ్ళీ దీన్ని ఇలా తీసుకొని ఒక్కసారి మళ్ళీ సెకండ్ టైం, ఫస్ట్ టైం చేయాలి, సెకండ్ టైం ఇలాగా వేళ్ళన్నీ మనం నొక్కాలి. దాన్ని ఇలా నొక్కితే పిండి అంతా కూడా పట్టించాలి మేడం. ఇలా మనం దులుపుకుంటే లేయర్గా వస్తాయి అన్నమాట. చూసారా, కనిపిస్తున్నాయా మీకు లేయర్లు? ఇలా మనం చేసుకునేదాన్ని మనం ఈ బౌల్లో పెట్టుకోవాలి. సపరేట్గా బౌల్లో బౌల్ ఇస్తున్నాను. వేసే ఓకే. ఇంకొకటి కూడా మనం తీసుకొని మళ్ళీ సేమ్ అదే ఫస్ట్ ఇలాగా ముందు పిండి లెగ్ పీస్కి మనం పట్టించాలి. పట్టించిన తర్వాత ఇదంతా బాగా పట్టాలి ముక్కకే పిండి. ఫస్ట్ ఇలాగ అనుకున్న తర్వాత ఫస్ట్ టైం ఎక్కువ పట్టకపోయినా పర్వాలేదు మేడం. ఫస్ట్ టైం ఎక్కువ పట్టద్దు, లైట్ గా ఐస్ వాటర్ ఇలా వేసుకోవాలి. ఓకే, ఇలా తీసి మళ్ళీ 2వ టైము నొక్కాలి. ఫస్ట్ టైము నొక్కకపోయినా పర్వాలేదు, 2వ టైం మాత్రం మనం పిండిని పట్టించాలి. ఆ లెగ్గకి బాగా పిండిని పట్టించి అప్పుడు దులిపితే మనకి లేయర్లు వస్తాయి మేడం. ఓకే ఓకే. ఈ కేఎఫ్సి చికెన్ చాలా రేటు మేడం బయట. అవును, మనం ఇలా తెచ్చుకొని ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటది మేడం. ఇలా లేయర్స్ లాగా రావాలి మనకి. ఓకే, చూసారా, మనము అందుకే స్కిన్ తో పాటు తీసుకురావాలి. స్కిన్ ఉంటే మనకి బాగా మంచి లేయర్లు వస్తాయి, బాగుంటాయి. ఇలా మనం తెచ్చుకున్నప్పుడే మనం కేర్గా ఉండాలి. ఈ విధంగా చేసుకోవాలి. పద్మ లేయర్ అయితే బెలేగా వచ్చింది, బాగా వస్తుంది మేడం. చూడండి, ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేయాలా? మేడం, ఇలా దులుపుకోవాలి మనం. ఇప్పుడు ఊడిపోవు, చక్కగా అలా ఉంటాయి. అలా ఉంటాయి మేడం. డీప్ ఫ్రై చేసేసుకుందామా ఇప్పుడు? అంతే మేడం, డీప్ ఫ్రై చేస్తున్నాను చూడండి. ఓకే అబ్బా, మనము 2 వేసుకుందాం, ఎక్కువ వేయకూడదు. వేస్తే కొంచెం ఆయిల్ పైకి వచ్చేస్తుంది. 2 వేసుకుంటే బాగా ఏగుతాయి కూడా. పద్మ ఇప్పుడు ఇలా వేసావు కదా, మరి లోపల చికెన్ ఉడికిపోతుందా? ఉడికిపోదు మేడం, ఎందుకంటే మనం సిమ్ లో పెట్టుకోవాలి. వేసిన తర్వాత సిమ్ లో పెట్టుకోవాలి. సిమ్ లో పెట్టుకుని ఉడికించుకుంటే లోపల చికెన్ ఉడుకుతుంది. ఓకే, తినేటప్పుడు మనము స్లోగా తిప్పాలి. తిప్పేటప్పుడు స్లోగా తిప్పుకోవాలి. స్లోగా అంటే చికెన్ బాగా ఏగాలి కదా, అందుకు మనము స్లోగా టర్న్ చేసుకోవాలి. ఓకే,
లెగ్ పీస్ని మనం ఇలాగా వేసుకోవాలి. పిండిలో వేసుకొని ఒక్కసారి ఇటు సైడ్ ఒకసారి మనం ఇలా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని దీన్ని తీసి మళ్ళీ ఐస్ వాటర్లో వేసుకోవాలి. మనం ఐస్ వాటర్లో 1 నిమిషం ఉంచి మళ్ళీ తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ రెండో టైము మళ్ళీ పిండిలో మళ్ళీ టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసేటప్పుడు ఏంటంటే మనం కొంచెం వేళ్ళతోని మనం నొక్కాలి. ఇలా నొక్కుతూ ఉంటే లేయర్లు పైకి వస్తాయి అన్నమాట. పద్మ, మేడం ఇది ఎక్కడ నేర్చుకున్నావు ఈ వంట? మేడం నాకు వచ్చు మేడం. నేను ఇదే హైదరాబాద్లో నేర్చుకున్నాను మేడం. నీకు వచ్చిన వంటలన్నీ కూడా హైదరాబాద్లోనే నేర్చేసుకున్నావు బాగానే. చూడండి మేడం, మనం ఇలాగా దులుపుకోవాలన్నమాట. పిండిని లెగ్ పీస్కి పట్టినంత ఉంచుకొని ఇలా మనం దులుపుకోవాలి. లేయర్గా వస్తుంది చూసారా, ఇలా రావాలి. చూసారా మేడం, అలాగా ఎర్రగా కాలిందో అలా కావాలి. స్లో మంట మీద మనం కుక్ చేసుకోవాలి. తిప్పినప్పుడు జాగ్రత్త, ఆయిల్ మీదగానే వస్తుంది. ఇక తీసేయవచ్చు మేడం. ఇప్పుడు మనం తీసుకోవాలి. ఇలా మనం పేపర్ మీద పెట్టకూడదు, అలా అని ప్లేట్ మీద పెట్టకూడదు. మనం ఇలాంటి దాని మీద పెట్టుకోవాలి. ఎందుకని అంటే ఆయిల్ అది కిందకి ఏమన్నా ఆయిల్ ఎందుకంటే మనం ప్లేట్లో పెట్టకూడదు, అలా అని పేపర్ మీద పెట్టకూడదు. కిందన తడి ఉంటుంది కదా, ఆ తడి దీనికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా అయితే మనకి క్రిస్పీగా ఉంటుంది అనమాట. చూసారా ఎలా వచ్చిందో? బాగా చేసావు పద్మ. కూడా మనం వేసుకుందాం. ఓకేనా? చూడండి ఇలాగా కొంచెం మనం తిప్పడం కూడా చాలా జాగ్రత్తగా తిప్పాలి పద్మ. మెల్లిగా జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఆయిల్ ఐటమ్స్ అంటే మనం హైలో పెట్టకూడదు మేడం, సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. తీసేసుకోవాలా ఇలాగా? ఇప్పుడు చూడండి ఎంత రెట్టగా వేగిందో. కొంచెం ఆగనిద్దాం. నాకు ఇలానే ఉడికిపోద్ది లోపలే, లేయర్లుగా చేసాం కాబట్టి. మీరు ఒకసారి చేసి చూడండి, చాలా టేస్ట్ వస్తుంది. అలా తిప్పుతూ ఉండాలి. అవును మేడం. చూసారా ఎంత చక్కగా వచ్చాయో? చూసారా లెగ్ పీస్. ఫ్రెండ్స్ చూసారా మా పద్మ ఎంత చక్కగా కేఎఫ్సీని రెడీ చేసిందో. వీటిని టమాటా సాస్తో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి.